హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ సంబంధించి సెవెంత్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చూద్దాము. సెమ్ 1 అయిపోయింది, సెమ్ 2లో భాగంగా నెక్స్ట్ లెసన్ 12th లెసన్ సిమెట్రీ అంటే మనకి ఇక్కడ సౌష్టవం అని చెప్తామండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకేమి అంటే అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఈ సౌష్టవం సంబంధించి. అయితే కనుక మిగతావన్నీ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం చూడండి అప్లికేషన్ టైప్లో అడగడం జరుగుతుంది. సౌష్టవం అనేది ఒక ముఖ్యమైనటువంటి రేఖాగత భావనగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఒక పటం అనేది రెండు విధాలుగా రెండు పక్కల మనకు ఒకే విధంగా ఉండేటట్టు ఏదైతే గీత అదైతే మనకైతే కట్ చేస్తుందో దీన్ని ఏమంటామంటే సౌష్టవ రేఖ అంటాం, లేక రేఖా సౌష్టవం అంటాం, లేదా సౌష్టవ రేఖ లేదా రేఖా సౌష్టవం, లైన్ సిమెట్రీ అని చెప్తామండి. ఇక్కడ చూడండి సమానంగా కట్ చేస్తుంది. ఈ పక్క ఏదైతే ఉంటుందో ఈ పక్క సేమ్ ఈక్వల్గా ఉంటుంది. సో అది మనకి అంటే బొమ్మనే కాదండి, ఈక్వల్ అంటే ఈ కాని భాగం అనే కాదు, మనకు పిక్చర్ కూడా చూడండి సేమ్ ఈ పక్క ఏముంటుందో అదే ఉండాలి. అప్పుడు మనము కట్ చేసినటువంటి ఆ గీతనే మనం సౌష్టవ రేఖ లేదా రేఖా సౌష్టవం అని చెప్తాము. నెక్స్ట్ చూద్దాము. ఈ రేఖల్నే మనము అక్షాలని కూడా పిలుస్తామండి. ఇక్కడ చూడండి సమానంగా కట్ చేస్తుంది కదా, ఈ పక్క ఏ విధంగా అయితే ఉందో ఈ పక్క కూడా అదే విధంగా ఉంది. ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే. సో ఇవన్నీ మనకు సౌష్టవ రేఖలు అవుతాయి. క్రమ బహుభుజీల సౌష్టవ రేఖలు అనేటివి చూద్దాం ఇప్పుడు. అతి తక్కువ రేఖాఖండాలతో ఏర్పడినటువంటి బహుభుజి ఏది అంటే త్రిభుజం అండి. రెండు రేఖాఖండాలతో ఏర్పరచలేము మనము, ఏది సంవృత పటాన్ని ఏర్పరచలేము, కానీ 3 వాటిలతో ఏర్పరచవచ్చు. అదే ఏమిటంటే త్రిభుజము. అందుకే చెప్తున్నారు దీనికన్నా తక్కువ ఏంటి, 3 భుజాల కన్నా తక్కువ ఏంటి, 2 భుజాలతో ఈ సంవృత పటాన్ని ఏర్పరచలేమండి. సో అందుకే మనం చూసినట్టయితే అతి తక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన బహుభుజిని ఏమంటామంటే త్రిభుజం అంటాం. దీనికన్నా తక్కువది ఇంకేమీ మనం ఏర్పరచలేము. భుజాలు 2 భుజాలతో ఏర్పరచలేము, 1 భుజంతో కూడా ఏర్పరచలేము సంవృత పటం అనేది, ఓన్లీ ఇది. దీనిపైకి 4 భుజాలతో అయితే రెక్టాంగిల్, స్క్వైరు, రాంబస్ ఇవన్నీ ఏర్పరచవచ్చు. సో అదేవిధంగా అతి తక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన బహుభుజి ఏది అంటే ట్రయాంగిల్ అనేది రైట్ ఆన్సర్. ఈ బహుభుజి యొక్క అన్ని భుజాలు సమానంగా ఉండి కోణాలు కూడా సమానంగా ఉన్నాయంటే వాటన్నిటిని మనం ఏమంటామంటే క్రమ బహుభుజి అని చెప్పి పేర్కొంటామండి. క్రమ బహుభుజి ఇక్కడ మనం చూసినట్టయితే పాలిగాన్, రెగ్యులర్ పాలిగాన్ అని చెప్పి చెప్తాం. మన అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. పొడవు అయితేనేమి, వాటి భుజాలు కొలతలు ఉన్నాయి కదా అవి, ఓకే, వాటి కోణం అయితేనేమి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి భుజాలు మనకు ఏ ఇచ్చారు, కోణం కూడా 60 60 60. సో దీన్ని మనం ఏమనొచ్చు క్రమ బహుభుజిగా పేర్కొనవచ్చు. దీన్నే మనము సమబాహు త్రిభుజము అని అంటామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, మొత్తం ఈక్వల్గా ఉంటుంది 3 సైడ్స్. 4 భుజాలు గల క్రమ బహుభుజి పేరు చెప్పగలరా అంటే స్క్వైర్ అండి. స్క్వైర్ ఇందులో కూడా చూడండి 4 భుజాలు ఉంది. సో అన్నిట్లోనూ ఈక్వల్ ఉంటుంది, కోణము ఈక్వల్గానే ఉంటుంది. 4 భుజాలు గల క్రమభుజి ఏది అంటే మనకి ఇక్కడ స్క్వైర్ అని చెప్పచ్చు, చతురస్రము. నెక్స్ట్ చూద్దాము. ఒక సమబాహు త్రిభుజం క్రమ బహుభుజిగా అవుతుంది. ఎందుకంటే దాని భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి, ఒకే కోణాన్ని కూడా కలిగి ఉంటాయి, కాబట్టి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఒక సమబాహు త్రిభుజం అనేది క్రమ బహుభుజి అవుతుంది, రెగ్యులర్ పాలిగాన్ అనేది అవుతుంది. ఒక చతురస్రం కూడా క్రమ బహుభుజి అవుతుంది, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, కోణాలు ఈక్వల్, కర్ణాలు కూడా ఈక్వల్ కాబట్టి. ఓకే, కర్ణాలు కూడా చూడండి ఒకదానికొకటి లంబ సమద్విఖండన అనేది చేసుకుంటాయి. ఇది లంబం అంటే చూడండి ఇక్కడ దీనికి ఇది లంబంగా ఉంది, కట్టింగ్ అనేది చూడు ఈ విధంగా లంబ సమద్విఖండన అంటే లంబంగా మరియు ఈక్వల్. ఈ కర్ణం ఎంత ఉందో ఈ కర్ణము ఇంతే ఉంటుంది. సో అందుకే లంబ సమద్విఖండన అని చెప్పి చెప్తున్నాము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇప్పుడు పైన 4 భుజాలతో చూసుకున్నాము, ఇప్పుడు 5 భుజాలతో చూస్తున్నాము. 1 2 3 4 5. దీంట్లో కూడా మనకు చూసినట్టయితే సేమ్ కోణాలు కలిసే ఉంటాయి, సేమ్ భుజాలు కూడా పొడవులు అనేటివి సేమ్గా ఉంటాయి. ఈ పంచభుజి ఏమవుతుందంటే ఈ పంచభుజి అనేది రెగ్యులర్ పాలిగాన్ అవ్వాలి అంటే ఈ భుజాలన్నీ ఈక్వల్గా ఉండాలి, కోణాలు కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ క్రమ షడ్భుజి కూడా అంతే అండి. అన్ని భుజాలు సమానంగా అన్ని కోణాలు సమానంగా ఉంటే కనుక అప్పుడు అది మనకు క్రమ బహుభుజి అనేది అవుతుంది. ఇంకొకటి గమనించినట్టయితే
ప్రతి క్రమ బహుభుజి భుజాల సంఖ్యకు సమానంగా సౌష్ఠవ రేఖలు అనేటివి కలిగి ఉంటుందంట. సపోజ్ త్రిభుజంకి ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. దీంట్లో సౌష్ఠవ రేఖలు గీద్దాము అంటే ఎట్లా గీస్తే మనకు ఇట్లా గీస్తే ఈ పక్క సమానంగా వచ్చిందా లేదా? సో అట్లా ఇదొక గీత. సో ఇదొక సౌష్ఠవ రేఖ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ రేఖను వదిలేసేయండి, మళ్ళీ ఇలా గీయండి. ఇక్కడ కూడా ఈక్వల్ ఏర్పడుతుంది కదా. సో ఇది ఇంకొక సౌష్ఠవ రేఖ. దీన్ని వదిలేసేయండి. జస్ట్ ఇలా గీయండి, ఇలా. ఇది ఒకటి, ఇది ఒకటి, ఈక్వల్. సో ఎన్ని గీసాము ఇప్పుడు? 1 2 3. అంటే భుజాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సౌష్ఠవ రేఖలు కూడా 3 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ క్రమ బహుభుజి ఎన్ని భుజాలు అయితే కలిగి ఉంటుందో, ఓకే, వాటి యొక్క సౌష్ఠవ రేఖలు కూడా అన్నే వస్తాయంట. సపోజ్ ఇప్పుడు చతురస్రానికి చూద్దాం. 1 2 3 4. మేడం ఇట్లా కట్ చేస్తారు, ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఈ పక్క. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చెప్పాను కదా ఈక్వల్ అవుతాయని చెప్పి. కర్ణాలు సమద్విఖండం చేసుకున్నప్పుడు ఇది కూడా ఒక ట్రయాంగిల్ అయితే ఈ పక్క కూడా సేమ్ కొలతలతోనే ఉంటుంది ట్రయాంగిల్. సో ఇదొకటి, ఈ పక్క. సో 4 భుజాలు 4, సౌష్ఠవ రేఖలు 4. నెక్స్ట్ 1 2 3 4 5 భుజాలు 5, 1 ఈ పక్క ఈక్వల్గా ఉంది చూడండి. ఇదొకటి 1 2 3 4 5. ఇది కూడా మనకు 5 అనేటివి ఇస్తుంది. చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 భుజాలు ఉన్నాయి. సో 1 2 3 4 5 6. ఇవి మనకు రేఖలు అని చెప్పచ్చు. అంటే మనకి ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు ఇలా గీసావు, ఈ పక్క ఈక్వల్ ఉందా? ఉంది. ఇలా గీసావు, ఈ పక్క ఈక్వల్ ఉందా? ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు వాటి భుజాలు ఎన్నైతే ఉంటాయో సౌష్ఠవ రేఖలు కూడా అన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఒకే ఆకారంలో సగం మరొక సగం యొక్క అద్దం ప్రతిబింబం అయినప్పుడు ఒక ఆకారం అనేది రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఒక ఆకారం అనేది చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది సేమ్గా ఉంది, అంటే దీని యొక్క ప్రతిబింబంగా ఇది ఉంది. సో ఇది సౌష్ఠవం అనేది అవుతుంది. కానీ ఇది చూడండి, ఈ పక్క ఉన్నట్టు ఉందా? ఇట్లా ఉంటే ఈ పక్క ఉన్నట్టు, ఇక్కడ ఎక్కువ పొడవు అనేది ఉంది. సో ఇది సౌష్ఠవం రేఖ కాదు. నెక్స్ట్ ఇక్కడ ప్రతిబింబాలు ఇచ్చారు, దీనికి పక్క పొడిగించాలంట. సో ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనకేం అదేం అడగరు. కింద చూడండి, 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్నాయి. ఇటువంటి చిత్రాలు బహుళ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్నాయని అంటారంట. ఇక్కడ మనకు 1 కన్నా ఎక్కువగా రేఖలు కలిగి ఉంటే వీటిల్ని మనం ఏమంటామంటే బహుళ సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాము. ఇక్కడ మనకు 2 ఉంటాయి. కర్ణం రాదు మళ్ళీ, ఎందుకంటే ఈ పక్క ఎలా ఉందో ఆ పక్క ఈక్వల్గా ఉండదండి. సో రాదండి, ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి రెక్టాంగిల్కి. చతురస్రానికి అయితే కర్ణాలు ఈక్వల్గా ఉంటాయి. సో ఇది చూడండి 1 2 3 3 సౌష్ఠవ రేఖలు అనేటివి ఉన్నాయి. సౌష్ఠవం యొక్క బహుళ సౌష్ఠవ రేఖలు ఏవైనా ఉంటే దీనికి గీయమని చెప్తున్నారు. ఇది చూసినట్టయితే 1 2 3. నెక్స్ట్ ఇది 1 2 3 4. సేమ్ ఇంకా త్రిభుజ ఆకారంలోనే ఉంది కాబట్టి సేమ్ అండి మనకి. ఇది చూడండి 1 2 3 4. నెక్స్ట్ ఇలా చేసినా కూడా సమానంగా, ఇలా సమానంగాని, ఇలా 4 అండి. ఇలా చూస్తే చూడండి, ఇది ఒకటి మాత్రమే సమానం అవుతుంది. ఇలా గీస్తారా? కాదు, మళ్ళీ ఓన్లీ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇలా గీసినా, ఇలా గీసినా కూడా సమానం అవుతుంది. ఇది చూసినట్టయితే మనకి ఈ విధంగా ఇది మీకు ఇక్కడ ఒకటి వృత్తానికి కూడా అడుగుతూ ఉంటారు. వృత్తానికి చూసినట్టయితే ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయంటే ఇది అండి సౌష్ఠవ రేఖ. ఓకే, ఇదొకటి ఇట్లా హాఫ్, ఇదొకటి హాఫ్, ఇదొకటి హాఫ్, ప్లస్ ఈడొకటైనా గీసుకోవచ్చు హాఫ్. ఈ విధంగా అనంతంగా గీయచ్చు. వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అంటే అనంతము, ఎన్నైనా గీయచ్చు. ఓకే, ఈక్వల్గానే వస్తాయి. నెక్స్ట్ చూద్దాము, సౌష్ఠవ రేఖల సంఖ్యని పేర్కొనండి. సమబాహు త్రిభుజం అంటే అన్ని సైడ్లు ఈక్వల్ ఉండేది 3 అనేటివి ఉంటాయి. సో 3. నెక్స్ట్ సమద్విబాహు అంటే 2 భుజాలు మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇదొక గీత మాత్రమే గీయవచ్చు. ఇది ఈక్వల్గా ఉంటాయి. తర్వాత నువ్వు ఇలా గీసినా కూడా ఈక్వల్గా ఉండదండి. ఒకవేళ నువ్వు ఇది గీసావు అనుకోండి, ఇది ఈక్వల్గా ఉండదు. సో
ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది ఈక్వల్గా గీత అనేది, సౌష్ఠవ రేఖ ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఒకటి, దీనికైతే 3. నెక్స్ట్ విషమబాహువుకి అయితే అసలు ఎలాంటి ఈక్వల్ ఉండదు, ఒక్కొక్కటి ఉంటుంది. చతురస్రానికి అయితే 1 2 3 4 4 అనేటివి ఉంటాయి. దీర్ఘ చతురస్రానికి అయితే 2 ఉంటాయండి, 1 2. రాంబస్కి కూడా 2 ఉంటాయి, రాంబస్కి కూడా మనకి 2 ఉంటాయి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్కి అయితే మనకి ఇక్కడ ఈక్వల్ ఏముండదు, 0 అండి. చతుర్భుజానికి కూడా 0 ఉంటుంది. ఎలాంటి కొలతలు అనేటివి 4 భుజాలు 4 రకాలుగా ఉంటుంది కాబట్టి మనకి 0. ఒక క్రమ సాధారణ షడ్భుజి, ఒక క్రమ సాధారణ షడ్భుజి అంట. ఇక్కడ క్రమ అని ఇచ్చారు అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి దాని భుజాలు, 6 ఉంటాయి. సో సౌష్ఠవ రేఖలు కూడా 6 ఉంటాయి. మనం పైన చెప్పుకున్నాము క్రమ షడ్భుజులు, క్రమ పంచభుజి, క్రమ ఇవి మనకు చతురస్రాలు, ఇవన్నీ మనకు రెగ్యులర్ పాలిగాన్స్ అన్నీ ఏం కలిగి ఉంటాయి, భుజాల సంఖ్య ఉంటే వాటి సౌష్ఠవ రేఖలు కూడా అన్నీ ఉంటాయి అని. అంటే 6 క్రమ షడ్భుజి అంటే ఏంటంటే 6 ఈక్వల్గా ఉన్నటువంటివి, 1 2 3 4 5 6 6 భుజాలు ఈక్వల్. ఇట్లాంటప్పుడు సౌష్ఠవ రేఖలు కూడా 6 గీయవచ్చు. పైన చూసుకున్నాము ఆల్రెడీ మనము. ఒక వృత్తం అండి, వృత్తానికి ఎన్ని ఉంటాయంటే అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. నెక్స్ట్ ఒక ఆంగ్ల అక్షరమాలలోని ఏ అక్షరాలు పరావర్తన సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి అనగా ప్రతిబింబం పరావర్తనానికి సంబంధించిన సౌష్ఠవము. అంటే నిలువుగా గీసినప్పుడు మనకు సేమ్ ఈక్వల్గా ఉండేది రావాలంట. చూద్దాం ఏముంటాయో. ఏ తీసుకుందాం ఫస్ట్. దీన్ని నిలువుగా కట్ చేస్తే ఈ పక్క ఈక్వల్, ఈ పక్క ఈక్వలే. సో నిలువు అద్దం మనకు ఏమవుతుందండి, ఏ అవుతుంది. అదేవిధంగా హెచ్ అవుతుంది, ఐ అవుతుంది, ఎం అవుతుంది, ఓ అవుతుంది, టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై. వీటన్నిటిని మనం నిలువుగా కట్ చేసినట్టయితే ఈక్వల్ అనేటివి వస్తాయి. ఈక్వల్ పార్ట్స్ ఈ పక్క ఆ పక్క ఈక్వల్గా ఉంటాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ కట్టింగ్ పెట్టాను చూడండి. సారీ, వై అనేది మనకు ఎలా ఉంటే వస్తుందంటే ఈ విధంగా వై రాస్తాం చూడండి, ఈ విధంగా ఉండేదైతే వస్తుంది. ఈ విధంగా రాయకూడదు వై అనేది. ఓకే, ఈ విధమైనటువంటి వై రాసినప్పుడు ఈక్వల్ అవుతుంది. ఒక సమాంతర అద్దము. ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే అడ్డంగా చూసుకుందాము. బి సి డి ఈ హెచ్ కూడా వస్తుంది, ఐ ఓ ఎక్స్. ఇక్కడ చూడండి అడ్డంగా గీస్తే ఈక్వల్గానే వస్తున్నాయి కదా, పైనది కిందది. ఇది మనకు సెకండ్ సంబంధించి. సమాంతర మరియు నిలువు అద్దాలు రెండు వచ్చేటివి ఏమున్నాయి అంటే 0. ఇది ఇట్లా నిలువు వస్తుంది, అడ్డము వస్తుంది. ఎక్స్ నిలువు వస్తుంది, అడ్డము వస్తుంది. హెచ్ నిలువు అడ్డం 2. నెక్స్ట్ ఐ నిలువు వస్తుంది, అడ్డము వస్తుంది, సేమ్ ఈక్వల్వి. సో అది సౌష్ఠవ రేఖ లేని ఆకారాలను 3 ఉదాహరణలు ఇవ్వండి అన్నారు. సో మనకేం అవసరం లేదు, అంటే అసలు సౌష్ఠవ రేఖలు అనేటివి లేకుండా ఉండాలండి. సపోజ్ ఎస్కి ఇట్లా గీసినా ఈక్వల్ రాదు, ఇట్లా గీసినా కూడా ఈక్వల్ రాదు. నెక్స్ట్ కే మర్చిపోయినాం చెప్పుకోవడము. కే అనేది మనకు అడ్డకోత గీసామంటే మనకి ఇక్కడ అడ్డంగా గీసామంటే కనుక ఈక్వల్ అనేది అవుతుందండి. ఈ విధంగా ఎస్ అనేది అయితే మనకు సౌష్ఠవ రేఖ అనేది కలిగి లేదు. నెక్స్ట్ ఒక సమద్విబాహు త్రిభుజం, ఒక వృత్తం, ఇలా సౌష్ఠవ రేఖలు మీరు వేరే ఏ పేరు పెట్టగలరు? వీటికైతే అనంతం అండి, అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు అనేటివి ఉంటాయి. ఈ సౌష్ఠవ రేఖలు వృత్తానికైతే అనంతం ఉంటాయి. సమద్విబాహు త్రిభుజానికైతే సమద్విబాహుకైతే ఒకటే ఉంటుంది. అంటే ఏం పెట్టచ్చు అంటే సమద్విబాహు త్రిభుజం అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీనికి మనము సౌష్ఠవ రేఖ గీసినప్పుడు దీన్ని ఏమంటామండి, లంబం అంటాం, లేదా మీడియన్ అని చెప్పి అంటాము. లంబం పర్పెండిక్యులర్ లైన్ అని కూడా అంటామండి. చూడండి లంబ రేఖలు అని చెప్పి అంటాము. సో ఈ విధంగా పిలవచ్చు. ఒక వృత్తానికి సంబంధించి సౌష్ఠవ రేఖ గీసినట్టయితే ఈ విధంగా గీస్తాం. సో ఇట్లా చూసుకుంటే డయామీటర్ వ్యాసము అని చెప్తాం. సో వ్యాసంగా పిలవచ్చు. సౌష్ఠవం అనే పేరు కాకుండా ఏం పేరు పెడతామంటే ఆ విధంగా పెట్టచ్చు. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం అండి. ఇంతసేపు మనం లైన్స్లో చూసుకున్నాం కదా, ఇప్పుడైతే మనకు ఇంతసేపు మనం సౌష్ఠవ రేఖల పైన అయితే రేఖా సౌష్ఠవం చూసుకున్నాం. ఇప్పుడైతే మనము భ్రమణ సౌష్ఠవం చూసుకుంటాము. అంటే ఇక్కడ తిప్పడం, రొటేషన్ ద్వారా ఇక్కడ సిమిట్రీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. పైన లైన్ ద్వారా కాబట్టి లైన్ సిమిట్రీ అన్నాం, ఇదైతే రొటేషన్ ద్వారా కాబట్టి రొటేషనల్ సిమిట్రీ అంటాం దీన్ని భ్రమణ సౌష్ఠవము. గడియారం యొక్క ముళ్ళు గడియారం కేంద్రం వద్ద ఒక స్థిర బిందువుగా ఉంటుందండి. దీని ఆధారంగా అది అన్ని దిశల్లోనూ టిక్ 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 అని ఈ పక్క తిరుక్కుంటూ వస్తుంది. సో దీన్ని ఏమంటాము, ఒక భ్రమణం అనేది వేసింది అని అంటాము. సో ఇదే అండి, మనకు గడియారం ఇక్కడి నుంచి ఇదివరకు వచ్చిందంటే 90 degrees కదిలింది అంటాము. మళ్ళా ఈడుండే గడియారము ఇక్కడ వరకు తిరిగి ఈడి వరకు తిరిగిందంటే 90 180 తిరిగింది అని అంటాము. సో ఈడి వరకు తిరిగితే
180 + 90 270 తిరిగిందని చెప్తాము. ఈ 270 + ఈ 90 వరకు కూడా వెళ్ళిందంటే అంటే గడియారం ముళ్ళు అనేది ఇక్కడి నుంచి రౌండ్ చేసి తిరిగి మళ్ళీ ఆడికే వచ్చిందంటే అప్పుడు 90 90 90 90 అంటే 360 డిగ్రీస్ తిరిగిందని చెప్తాము. ఇదండి గడియారం ముళ్ళు అనేది హాఫ్ తిరిగింది అంటే 90 తిరిగింది అని చెప్పి అర్థం అండి. సగం తిరిగింది అంటే ఏమని అర్థం అంటే మనకు అడగడం అనేది 90 డిగ్రీస్ తిరిగింది హాఫ్ తిరిగింది అని మనకైతే అడగతారు ఎక్కువ. 90 డిగ్రీస్ తిరిగిందంటే గడియారం ముళ్ళు అనేది ఈ పక్కకు తెస్తాము. గడియారం ముళ్ళు అనేది 180 డిగ్రీస్ తిరిగింది అంటే వీటి నుంచి 180 ఎంత, వీటి నుంచి 90 90 180, సో ఇంత తిరిగింది అని చెప్తాము. గడియారం ముళ్ళు 360 డిగ్రీస్ తిరిగింది అంటే ఇలా తిరిగిందని చెప్తాం. సో ఇదే మనకు భ్రమణ సౌష్ఠవం అనేది అవుతుంది. అంటే ఇలా తిరిగేటప్పుడు ఏదైతే ఈక్వల్ ప్లేసెస్ ఉంటుందో అదండి. ఇక్కడ మనం చూసినట్టయితే సపోజ్ ఐ తీసుకోండి. ఐని మనము ఒక 90 డిగ్రీస్ తిప్పుదాము, ఏమొస్తుంది, ఇలా వస్తుంది. మళ్ళీ ఐని 80 ఇంకొక 90 తిప్పుదాము అంటే 180 డిగ్రీస్కి, అప్పుడు ఏమవుతుంది, ఇది మనకు ఈ విధంగా వస్తుంది. అంటే ఇది మనకు సేమ్ అనేది అయ్యింది కదా. ఫస్ట్ ఉన్నటువంటి ప్లేస్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ప్రతిబింబం అనేది ఏర్పడింది. ఎప్పుడు ఐని 180 డిగ్రీస్ తిప్పినప్పుడు ఏర్పడింది. సో దీని యొక్క ఐ యొక్క భ్రమణ సౌష్ఠవం ఏమవుతుంది, 180 డిగ్రీస్ అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి గడియారం ఇలా తిరుగుతూ ఉంటే నార్మల్గా దీన్నే సవ్య దిశ అంటాం. అంటే క్లాక్ వైజ్, క్లాక్ ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుంది అని చెప్పి ఆ దిశలో, అంటే క్లాక్ వైజ్. అదే కాకుండా క్లాక్ ఈ విధంగా తిరుగుతుంది కానీ గడియారం మనము దిశ చెప్పడం అనేది అపసవ్య దిశ అని చెప్పామంటే యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పంటాం ఇంగ్లీష్లో. క్లాక్ మామూలుగా ఇలా తిరుగుతుంది, ఇలా ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగిందంటే దీనికి వ్యతిరేకంగా తిరుగుతుంది అని కదా. సో అందుకే యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశ అని చెప్పి అంటారండి. ఇది సవ్య దిశ, అపసవ్య దిశ అనేది మనకు 2 రకాలు. ఇప్పుడు చూద్దాము. సీలింగ్ ఫ్యాన్ అనేది మనకి ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి దీన్ని ఏమంటామంటే 360 డిగ్రీస్ తిరుగుతూ ఉంది. సైకిల్ చక్రం అయితేనేమి ఇవన్నీ ఇలా తిరిగేటప్పుడు వాటి మధ్యలో ఒక ఆధారం అనేది ఉంటుంది కదా. దీన్ని ఏమంటామంటే భ్రమణం యొక్క కేంద్రం అని చెప్పి అంటాము. సపోజ్ ఇది గడియారం అనుకుంటే ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఇక్కడ ముళ్ళులన్నీ ఉంటాయి, చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు. సో దీన్ని ఏమంటామంటే భ్రమణం యొక్క కేంద్రం అంటాము. ఈ భ్రమణ సమయంలో తిరిగేటువంటి కోణాన్నే మనం ఏమంటామంటే భ్రమణ కోణం అని చెప్పి అంటామండి. ఇది మనకు సంబంధించి 2 చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పూర్తి భ్రమణం అంటే అర్థం ఏంటి, 360 డిగ్రీస్ అండి. అర్థ భ్రమణం అంటే ఏంటి, 180 డిగ్రీస్. పావు భ్రమణం అంటే ఏంటి, 90 డిగ్రీస్. అంటే అర్థ భ్రమణం అంటే ఏంటి, 360లో హాఫ్ అని అంటే 180, 360లో పావు వంతు అంటే 4వ వంతు ఎంత, 90 డిగ్రీస్. సో పావు భ్రమణం 90 డిగ్రీస్. ఇక్కడ భ్రమణం గురించి ఇచ్చారు చూడండి. పూర్తి భ్రమణంలో గాలిమర సరిగ్గా 4 స్థానాలు తిరుగుతుందంట. ఇక్కడ పైన డయాగ్రామ్ ఇచ్చారు. అది ఏంటంటే 90 డిగ్రీస్ అంటే ఈ నుంచి ఇక్కడికి వచ్చిందంటే 90 అని. ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకు వస్తుంది కదా, ఈ పూర్తి భ్రమణాన్ని 180 అంటాము. వీటి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇంత మొత్తాన్ని 270 అంటాము. మొత్తంగా తిరగడాన్ని 360 అని చెప్పి అంటామండి. ఈ గాలిమర చూసినట్టయితే అన్ని విధాల్లోనూ ఒకే రకంగా కనిపించడం అనేది జరుగుతుంది. దీని కారణంగా దీన్ని ఏమంటామంటే 4 పరిమాణ భ్రమణ సౌష్ఠవాలు కలిగి ఉందని చెప్తాం. అంటే మనకు ఒక్కొక్క 90 డిగ్రీ తిప్పుకుంటూ పోయినప్పటికీ అది అన్ని ఈక్వల్గానే ఉంది. అంటే ఏమని దీని సౌష్ఠవ భ్రమణాలు 4 అని చెప్పి చెప్పవచ్చు. అంటే 4 భ్రమణాలు చేసినప్పటికీ అది ఈక్వల్గానే ఉంది. 90 తిరిగినా ఈక్వల్గానే ఉంది, ఈ 90 తిరిగినా ఈక్వలే, ఇట్లా తిరిగినా ఇలా వచ్చినా కూడా ఈక్వల్గానే ఉంది. అంటే 4 ప్లేసెస్లోనూ అది సేమ్ పిక్చర్ని పాటిస్తూ ఉంది చూడండి. సో దీని రేఖలు ఎన్నని చెప్తాము, 4 పరిమాణ భ్రమణ సౌష్ఠవాలు కలిగి ఉందని చెప్పి చెప్తామండి. అదేవిధంగా ఇక చూద్దాము. ఇలా తిరిగినా కూడా ఇది కూడా సేమ్గానే ఉంది. ఇది చూడండి, ఇది కూడా సేమే. ఇలా తిరిగిన రెక్టాంగిల్ ఇది మనకు స్క్వేర్ని తిప్పినప్పటికీ ఇది సేమ్గానే ఉంది, ఇక్కడ సేమ్గానే ఉంది. స్క్వేర్ని ఎన్నిసార్లు నువ్వు 90 డిగ్రీస్ తిప్పుకుంటూ వెళ్ళినా కూడా ఇది కూడా మనకి 4 ప్లేసెస్లోనూ మనకి ఎలా ఉందండి, 4 ఈక్వల్గానే ఉంది. సో దీనికి కూడా 4 పరిమాణ భ్రమణ సౌష్ఠవాలు కలిగి ఉందని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ అందుకనే చతురస్రం అనేది 4 పరిమాణ భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉందని చెప్తాము. ఇందులో మనం గమనించినట్లయితే ఏ లక్షణాలు కలిగి ఉంది ఏంటంటే ఆ సందర్భంలో భ్రమణం యొక్క కేంద్రము చతురస్రం యొక్క కేంద్రం అనేది 2 ఒకేలా ఉంటాయి. ఇక్కడ మనకు తిరిగేటువంటి భ్రమణ కేంద్రం అనేది మరియు చతురస్రం అనేది ఏ విధంగా ఉంది, చతురస్రం ఇది ఉంది, మధ్యలో కేంద్రం చతురస్ర కేంద్రం అవుతుంది. సో ఈ 2 మనకు ఈక్వల్గా ఉన్నాయి. భ్రమణ కోణం 90 డిగ్రీస్ అంటే మనకు 90 తిరుగుకుంటూ వెళ్తుంది. భ్రమణ దివ్య
భ్రమణ దిశ సవ్య దిశలో ఉంటుంది, ఈ విధంగా క్లాక్ వైజ్లో ఉంటుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అండి. 4 డిగ్రీస్కి తిప్పినప్పటికీ మనకి ఈక్వల్గానే ఉంటుంది, అక్కడ మనకి ప్రతిబింబం చేంజ్ అనేది అవ్వదు కాబట్టి. సో ఇది నెక్స్ట్ సమబాహు త్రిభుజం యొక్క భ్రమణం చూసినట్టయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీన్ని 120 డిగ్రీస్ తిప్పినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ముందు త్రిభుజం ఉంది కదా, దీన్ని మనకు 120 డిగ్రీస్ తిప్పారు, అప్పుడు ఈ తల ఈడికి వచ్చింది. సో అప్పుడు కూడా సేమ్గానే ఉంది. మళ్ళీ దీన్ని 120 డిగ్రీస్ తిప్పారు, ఇక్కడికి వచ్చింది ప్లేస్ అనేది తల ప్లేస్. సో అప్పుడు ఈక్వల్గానే ఉంది. దీనికి మనకి ఏమని చెప్పుకోవచ్చు, పరిమాణాలు 3 అని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు 3 సార్లు తిప్పినప్పటికీ మనకు ఉంది కదా. సో దీని యొక్క కోణము, భ్రమణ కోణం ఎంత, 120 డిగ్రీస్. దీనికైతే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ తిప్పితే ఈక్వల్ అవుతుంది. సో ఇది 120 తిప్పితే సేమ్ ప్లేస్కి రావడం జరుగుతుంది. సో అది మనకి ఇదండి. మనకి ఇవైతే చూడండి పాటించట్లేదు. ఇది చూడండి, ఇది ఇలా ఉంది కదా, దీన్ని పైకి తిప్పితే ఈ విధంగా అవుతుంది, మళ్ళా తిప్పితే ఈ విధంగా అవుతుంది. అంటే ఇది ఈక్వల్గా ఉంది. సో 180 డిగ్రీస్ దీని కోణం కానీ చేసినట్టయితే అప్పుడు ఇవి భ్రమణ సౌష్ఠవాలు ఏర్పడతాయి, 180 డిగ్రీస్కి ఏర్పడతాయి అని చెప్పి. నెక్స్ట్ మనకు చూద్దాము ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయనేది. ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ మనకి ఇచ్చారు. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 1 కంటే ఎక్కువ ఏది కలిగి ఉందో చెప్పమంటున్నారు. 1 కంటే ఎక్కువ కలిగి ఉండేది ఏది అంటే ఇది మనకి ఎక్కువగా వస్తాయి చూడండి. భ్రమణ సౌష్ఠవం ఏ పక్కకు తిప్పినా కూడా మనకు సేమ్గానే ఉంటుంది. సో చూసినట్టయితే 4 వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ 1 2 3 ఉంటాయండి. ఇక్కడ మనకు బి కూడా వర్తిస్తుంది అని చెప్పచ్చు, 1 కంటే ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, దీన్ని ఒక 90 డిగ్రీస్ తిప్పామంటే ఇలా వస్తుంది, మళ్ళీ మనకి ఇంకొక 90 తిప్పినామంటే ఇలా వస్తుంది, మళ్ళీ మనకి తిప్పితే ఇలా వస్తుంది. సో ఎక్కడ ఈక్వల్ అనేది కాదు, సో దీనికి అనేది లేదు. నెక్స్ట్ ఇది చూద్దాము, డి అనేది ఇది మనకు చూసినట్టయితే హెచ్గా ఉంది కదా. సో దీన్ని ఇలా తిప్పినామంటే మనకు ఈ విధంగా వస్తుంది, మళ్ళీ తిప్పితే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. 180 డిగ్రీస్ కాడ మనకు 1 రావడం అనేది జరుగుతుంది. 180 డిగ్రీస్కి 2 వస్తాయి దీనికి. సో 1 కంటే ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది. పైన చూసుకున్నాం ఫ్యాన్, ఇదట సర్కిల్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్స్ చూసుకొని. ఓకే, నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత ఉంది కింది వాటిలో అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకు దీనికైతే ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ తిప్పినప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని తిప్పినప్పుడు సేమ్ వస్తుందండి. సో దీనికి 2 ఉన్నాయని చెప్పచ్చు, దీనికి కూడా 2 ఉంటాయి ఇలా కదా. మళ్ళీ సేమ్ మళ్ళీ తిప్పినప్పుడు మళ్ళీ ఇది. సో దీనికైతే 3 ఉంటాయండి, మనం ఆల్రెడీ పైన చూసుకున్నాము. దీనికైతే 2 2 3 ఉంటాయి, దీనికి 4 ఉంటాయండి, దీనికి 4 ఉంటాయి. నెక్స్ట్ దీనికైతే 5 ఉంటాయి. ఎలా తిప్పినా కూడా మనకు సేమ్ భుజాలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా అంతే, తిప్పినప్పటికీ రోంతో తిప్పుకుంటూ వెళ్ళినప్పటికీ మనకు 6 అనేటివి ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 అనేటివి ఉంటాయి. ఇది దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. ఓకే, రేఖా సౌష్ఠవం మరియు భ్రమణ సౌష్ఠవం, ఇది ఉదాహరణలు అనేవి ఇచ్చారు. చతురస్రం అనేది ఇచ్చారు. సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 2 3 4. సౌష్ఠవ రేఖలు అంటే లైన్ సిమెట్రీ గీతలండి. భ్రమణ సౌష్ఠవం అంటే డిగ్రీస్ ఎన్ని తిప్పితే మనకు ఈక్వల్ అవుతుందని 4 అండి. ఓకే, దీనికేమో చతురస్రానికేమో రేఖలు సౌష్ఠవ రేఖలు 6, భ్రమణ సౌష్ఠవాలు అయితే 4. ఇక్కడ వృత్తం చూసినట్టయితే అత్యంత పరిపూర్ణమైనటువంటి సౌష్ఠవ పటం అని చెప్పచ్చు. ఇది ఏ కోణం ద్వారా అయినా సరే దాని కేంద్రం చుట్టూ తిరగవచ్చు, అంటే అది అదే సమయంలో అంతా ఈక్వల్గానే ఉంటుంది. ఏ కోణంతో తిరిగినప్పటికీ అది ఈక్వల్గానే ఉంటుంది. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు అనేటివి కూడా మనం చూసినట్టయితే అనంతం అని చెప్పుకున్నాము. దాని కేంద్రాన్ని టచ్ చేసి ఏదైతే లైన్ వెళ్తూ ఉందో అది ప్రతిదీ మనకు సౌష్ఠవాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుందండి. ఇది కేంద్రం చుట్టూ ప్రతి కోణం వద్ద భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. కేంద్రం చుట్టూరా మనకి ఏ యాంగిల్లో మనకు తిప్పుకున్నా, ఎంత యాంగిల్ పెట్టి తిప్పుకున్నా కూడా మనకి 45 17 16 లేకంటే 15 20 ఎంత పెట్టుకున్నా కూడా మనకు ఈ పరిమాణం అనేది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది మనకు సరిపోతుందండి ప్రతిదానికి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, జెడ్ అని ఇచ్చారు. జెడ్కి భ్రమణ సౌష్ఠవం చూసినట్టయితే ఉందా లేదా, సౌష్ఠవ రేఖలు అనేవి ఎన్ని ఉన్నాయి, సౌష్ఠవ రేఖలు లేవు, ఎలా చూసినా కూడా మనకి ఈక్వల్ కాదు. సో ఇది మనకు 0. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అయితే 2 ఇలా ఉంది కదా. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, మీకు డౌట్, మీకు ఒక సౌష్ఠవం అనేది మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే ఓకే, ఏం చేస్తారంటే చిన్న పేపర్ అనేది తీసుకోండి, పేపర్లో జెడ్ అనేది రాయండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు 90 తిప్పాలి కదా. సో దీన్ని ఏం చేస్తారు, చిన్నగా మనం పేపర్ కాబట్టి, పేపర్ ఇది సెల్ కాబట్టి తిప్పలేకున్నాం, పేపర్ అయితే ఏం చేస్తారండి చిన్నగా తిప్పగలుగుతారు కదా. ఈ విధంగా మనకి
ఈ విధంగా కొంచెము, అప్పుడు ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో పేపర్ని తిప్పినప్పుడు, సో మళ్ళీ మీరు ఇంకొక పేపర్, ఆ పేపర్నే మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పండి. సో ఏమొస్తుందంటే జెడ్ షేప్లో రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ పక్కకు ఇంకొక తిప్పినప్పుడు మళ్ళీ ఎన్ షేప్ వస్తుంది. సో దీనికి 2 మాత్రమే ఉంటాయండి. ఇది మనకు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు చిన్న రఫ్ పేపర్ అనేది తీసుకోండి, దీని మీద రాసుకోండి. ఒకటి ఏమన్నా వాళ్ళకు డయాగ్రామ్ ఇచ్చారంటే కనుక డయాగ్రామ్ కూడా అంతే, డయాగ్రామ్ ఏదన్నా ఇలా ఇచ్చారు కదా ఇంతకుముందు, సో ఈ డయాగ్రామ్ గీసుకోండి, దీన్ని జస్ట్ 90 డిగ్రీస్ తిప్పండి. పేపర్ని అయితే ఈజీగా తిప్పచ్చు కాబట్టి. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. ఎస్కి కూడా మనకు చూసినట్టయితే దీనికి సౌష్ఠవ రేఖలు అనేటివి లేవండి. దీనికి మనం చూసినట్టయితే ఇది భ్రమణ సౌష్ఠవ రేఖలు చూద్దాము. ఎస్ అని గీసాము, 90 డిగ్రీస్ తిప్పుతాను, తిప్పినప్పుడు మనకు 90 కాడ ఇలా వస్తుంది. సో రాంగ్. 180 కాడ చూసినట్టయితే ఇలానే వస్తుంది. సో 180 కాడ అయితే మనకు రౌట్ అవుతుంది. సో 180 డిగ్రీస్ వద్ద 2 భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, హెచ్ ఈ విధంగా తిప్పిందంటే మనకు ఐ అవుతుంది. సో దీనికి కూడా మనకు 2 అనేది ఉంటుంది. దీనికైతే మనకు ఒక రకంగా చెప్పాలంటే మనకు వృత్తానికి గీసుకున్నట్టే గీసుకోవచ్చు. దీనికి కూడా ఈ అనేది చూసినట్టయితే మనకు ఒకటే ఉంటుంది రేఖ అనేది. నెక్స్ట్ ఈకి చూడండి, ఈ విధంగా వస్తుంది. సో ఎలాంటిది మనకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం అయితే కుదరదండి, సౌష్ఠవ రేఖ అయితే కుదురుతుంది, ఒకటే కుదురుతుంది అది కూడా. నెక్స్ట్ ఎన్ చూసినట్టయితే ఈ విధంగా మనం తిప్పుకొని రాసినట్టయితే 90 డిగ్రీస్ తిప్పినట్టయితే జెడ్ లాగా వస్తుంది. మళ్ళీ 180కి తిప్పినామంటే మళ్ళీ ఎన్ అనేది వస్తుంది. సో దీనికి కూడా మనకు 2 ఉంటాయి. నెక్స్ట్ ఇది సౌష్ఠవ రేఖలు చూసినట్టయితే ఇలా వేసినా 2 నాట్ ఈక్వలే వస్తుంది. సో ఇదైతే 0. నెక్స్ట్ సికి చూద్దాము, అడ్డంగా గీస్తే మనకు సరిపోతుంది సి అనేది. నెక్స్ట్ సి ఇలా వస్తుంది, ఇలా వస్తుందండి. నెక్స్ట్ సో దీనికి ఏమి మనకు ఉండదండి, ఒకటే ఉంటుంది. ఓన్లీ అక్కడ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కి వస్తుంది. 360 తిరిగితే కానీ దాని ప్లేస్కి అది రాదు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఒకవేళ ఒక పటానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నట్టయితే, సౌష్ఠవ రేఖలు అండి 1 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దానికి 1 కంటే ఎక్కువ పరిమాణం గల భ్రమణ సౌష్ఠవం ఉంటుందా? ఉండొచ్చు. ఎందుకంటే సపోజ్ వృత్తమే తీసుకుంటే దీనికి సౌష్ఠవ రేఖల అనంతము, భ్రమణ కోణం కూడా మనకు 4 దాటిపోతాయండి, 4 వస్తాయి. సో ఇది మనకు ఎస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటికి ఆల్రెడీ మనం పైన చూసుకున్నాము, వీటికి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు ఎన్ని వస్తాయి అని చెప్పి మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ చూద్దామండి, 1 కంటే ఎక్కువ రేఖ మరియు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న చతుర్భుజాలు ఏమున్నాయి అంటే స్క్వైర్ మాత్రమే ఉంది. చతురస్రము 1 కంటే ఎక్కువ రేఖలు కలిగి ఉందా లేదా? 4 రేఖలు కలిగి ఉంది సౌష్ఠవ రేఖలు. భ్రమణ సౌష్ఠవము కూడా 4 అనేటివి ఉంటుంది. సో 1 కన్నా ఎక్కువ. ఒక కేంద్రం చుట్టూ 60 డిగ్రీలు తిరిగిన తర్వాత ఒక పటం దాని అసలు స్థానం మాదిరిగానే కనిపిస్తుంది. ఏ ఇతర కోణాల్లో పటానికి ఇదే మాదిరిగా జరుగుతుంది. 120 డిగ్రీస్ అండి, 120 డిగ్రీస్ తిరిగినా కూడా మనకు సేమ్ కోణమే రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 180 డిగ్రీస్లోనూ సేమ్ అండి, 240 డిగ్రీస్లోను, 300 డిగ్రీస్లోను, 360 డిగ్రీస్లోను. అంటే అర్థం ఏమంటే 60 డిగ్రీలు తిరిగిందంట. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది 60కి? మనం ఒక 60 ప్లస్ చేస్తే వస్తుంది, అంటే 120. మళ్ళీ 120కి 60 ప్లస్ చేస్తే 180, అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. మళ్ళీ 180కి 60 ప్లస్ చేస్తే మళ్ళీ 240 అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. 60 ఫస్ట్ది వచ్చిన దానికి మళ్ళీ 60 ప్లస్ చేయండి, 60 కోణం తిప్పండి, ఓకే 300. మళ్ళీ 60 కోణం తిప్పాలి, మళ్ళీ 360 కాడ. సో ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు. 60 కాడ తిప్పారు ఫస్ట్, నెక్స్ట్ అయితే 120 కాడ ఈక్వల్ అవుతుంది, మళ్ళీ 180 కాడ, మళ్ళీ 240 కాడ, 60 ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నెక్స్ట్ భ్రమణ కోణము 45 డిగ్రీస్ గా కలిగి ఉన్నటువంటి వాటికి 1 కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవాన్ని మనము కనుగొనగలమా అంటే 45 అంటే ఎంత అండి? ఇంతవరకు అవుతుంది 45. సో ఎస్ అండి, కలిగించవచ్చు. ఆప్షన్ 1 అనేది మనకు రైట్ అవుతుంది. సో 17 ఇది మనకు ఎస్ అనేది అవుతుంది. 17 డిగ్రీస్ అయితే మనం చేయలేము, ఈక్వల్గా రాదండి. ఇదంటే 45 మళ్ళీ 45 తిరిగింది, ఓకే 180 అయింది, మళ్ళా 45 మళ్ళీ 45 360 అయిపోతుంది. కానీ దీంతో అయితే కుదరదు, ఓకే. సో ఇది మనకి నో అండి, ఇదైతే ఎస్, ఇదైతే నో. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని దేన్ని అంటారు అంటే ఒక చతురస్రం యొక్క సౌష్ఠవ పరిమాణం ఎంత ఉన్నట్టు? 4 ఉన్నట్టు. అంటే మనకు భ్రమణం అంటే తిప్పామంటే కనుక అది 90 తిప్పితే ఈక్వల్గానే ఉంటుంది ప్లేస్, మళ్ళీ 90 తిప్పితే ఈక్వల్గానే ఉంటుంది దాని షేప్ అనేది, మళ్ళీ ఈక్వలే. సో దీనికి ఏమున్నట్టు? 1 2 3 4 4 భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉన్నట్టు. ఇది విధంగా చేసుకుంటూ ఉంటాం. చతురస్రానికి అయితే 3 అనేవి చెప్పచ్చు, సమబాహు త్రిభుజానికైతే.
చతురస్రానికి అయితే 4, సమబాహు త్రిభుజానికి అయితే 3 అండి. ఓకే, ఇది నెక్స్ట్ విజువలైజింగ్ సాలిడ్ షేప్స్ అండి. నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఘనాకృతుల దృశ్యీకరణ. ఇదే మనకు లాస్ట్ లెసన్ అనేది ఉంటుంది సెమ్ 2లో. నెక్స్ట్ తర్వాత మెదడుకు మేత అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మెదడుకు మేత అనేది కంపల్సరీ చూసుకోవాలి. క్లాసెస్ వినండి. విన్న తర్వాత ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. సైకాలజీ అయితేనేమి, మెథడాలజీ అయితేనేమి, టెట్కి కావాల్సినటువంటి మొత్తం ఉంది, డిఎస్సికి కావాల్సింది కూడా ఉంది. టెట్ ప్లస్ డిఎస్సి రెండింటి కలిసి మీకు ఇక్కడ మొత్తం పొందుపరిచి ఉన్నాము. ప్రాక్టీస్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.